శివానందలహరి 94వ శ్లోకం. సారసనా తే నయనే తావేవ కరౌ స ఏవ కృతకృత్యః యాయేయౌ యో భర్గం వదతి క్షేతే సదార్చతః స్మరతి. తాత్పర్యము: ఏ నాలుక ఈశ్వరనామాన్ని ఉచ్చరిస్తుందో, ఏ నేత్రములు శివుణ్ణి చూడగలవో, ఏ హస్తములు శివపూజ చేయుచున్నవో, ఏ భక్తుడు ఈశ్వరుని స్మరించుచున్నాడో, అదే నాలుక, అవే నేత్రములు, అవే హస్తములు, అతడే కృతకృత్యుడైన భక్తుడు అని తాత్పర్యం. వివరణలోకి వెళితే, భగవన్నామ రసాయనమును గురోలు నాలుకయే నాలుక. భగవన్నామ సంకీర్తనము, భగవద్గుణ గానము, భగవద్గ్రంథ పఠనము, భగవత్స్తోత్ర పారాయణము, భగవన్మంత్ర జపము చేసేడు వాక్కే వాక్కని అభిప్రాయము. భగవంతుని దివ్యమంగళ విగ్రహమును దర్శనము చేసుకొనిడి కన్నులే కన్నులు, భగవంతుని పూజించడి చేతులే చేతులు, భగవంతుని సదా స్మరించడి మానవుడే మానవుడు, అతడే కృతకృత్యుడు, కర్తవ్యమును నెరవేర్చినవాడు. ఈ దేహము వానిది, వాని వస్తువు వానికై ఉపయోగపరిచినప్పుడే దీనికి సార్థకత, లేనిసో వ్యర్థమని అర్థం. మానవులు తమ సర్వేంద్రియాలతో శివుని అర్చించి కృతార్థులు కావాలని భావం. భగవంతుడు మనకు ప్రసాదించిన నాలుక మొదలైన శరీరావయవాలు భగవంతుని సేవలో నిమగ్నమైనప్పుడే అవి సార్థకమవుతాయని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. ఇక పాదార్థంలోకి వెళితే, సా రసనాయా భర్గం భవతి. యా అంటే ఏది, అంటే ఏ నాలుక, భర్గం అనగా ఈశ్వరనామాన్ని, వదతి అంటే పలుకుతుందో, సా అంటే అదే, రసన అనగా నిజమైన నాలుక. భగవంతుడు మనకు నాలుకను కేవలం పదార్థాలను రుచి చూడడానికే కాక ఈశ్వరనామాన్ని ఉచ్చరించడానికే ఇచ్చాడు. భగవన్నామ రసాయనాన్ని గురోలే నాలుకయే నాలుక. భగవన్నామ సంకీర్తనం, భగవంతుని గుణగానము, భగవత్ సంబంధమైన గ్రంథపఠనము, భగవంతునిపై స్తోత్రములను పారాయణం చేయడం, భగవన్మంత్రమును జపించడం చేసే వాక్కు నిజమైన వాక్కు అని దీని అభిప్రాయం. ఈ విధంగా శంకరులు ఈ శ్లోకం ద్వారా మానవకోటికి భక్తి మార్గాన్ని ప్రబోధించారు. తే నయనే ఏ భర్గం ఈక్షేతే. ఏ అంటే ఏవి అని అర్థం. భర్గం అనగా ఈ శివుణ్ణి, ఈక్షేతే అనగా చూస్తున్నాయో అనగా ఏ కన్నులు భగవద్దర్శనం చేసి తరిస్తాయో, తే అనగా అవే, నయనే అంటే అవే నిజమైన నేత్రములు అని అర్థం. ప్రహ్లాద చరిత్రలో ఒక ఘట్టంలో ప్రహ్లాదుడు తండ్రితో ఇలాగే అన్నాడు: సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు అని. తావేవ కరౌ భర్గం యౌ సదార్చతః. యౌ అనగా ఏవి, భర్గం అనగా ఈశ్వరుని, సదార్చతః అనగా సదా ప్లస్ అర్చతః అనగా ఎప్పుడు పూజిస్తూ ఉంటాయో, తావేవ తౌ ప్లస్ ఏవా అనగా అవే అని. కరౌ అనగా చేతులు అని అర్థం. ఏ చేతులు ఎల్లప్పుడూ ఈశ్వరుని పూజిస్తాయో అవే నిజమైన చేతులు అని భావం. అలా ఈశ్వరుని పూజ చేయని చేతులు కొయ్యతో చేసిన తెడ్డుల వంటివని పోతనగారు భాగవతంలో ఇలా చెప్పారు: హరిపూజనము లేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దుర్విగాక అని. ఈ విషయాన్నే పోతనగారు కమలాక్షునర్చించు కరములు కరములు అని ప్రబోధించారు. స ఏవ కృతకృత్యః యో భర్గం స్మరతి. యహ అనగా ఏ పుణ్యాత్ముడు, భర్గం అనగా శివుని, స్మరతి అంటే స్మరిస్తాడో, శివసహస్రనామాన్ని చదువుతాడో, సహ ఏవ కృతకృత్యః అంటే అతడే ధన్యుడు అని భావం. మరొక్క విషయం, ఈ శ్లోకంలో శంకరులు ఈశ్వరుడు అనడానికి భర్గుడు అనే పదాన్ని వాడారు. ఇక్కడ భర్గః అంటే అనే పదాన్ని శంకరులు ప్రయోగించడంలో గొప్ప ఔచిత్యం ఉంది. డాక్టర్ జిఎల్ఎన్ శాస్త్రి గారు ఇలా చెప్పారు: భర్గః అనే పదాన్ని బహ ప్లస్ గహ అని విడదీస్తే, బహ అనే పదం వెలుగును సూచిస్తుంది, గహ అనే పదం గమనాన్ని అనగా చైతన్యాన్ని తెలుపుతుంది. దీనిని బట్టి భర్గః అంటే చైతన్యవంతమైన వెలుగు,
లేదా చెలించే వెలుగు రూపం అని కూడా అర్థం వస్తుంది. మానవుడిగా పుట్టినందుకు సర్వకాల సర్వావస్థలలో ఈశ్వరనామ మంత్ర జప పారాయణలతో కాలాన్ని వెళ్ళిబుచ్చాలని శంకరులు ఈ శ్లోకం ద్వారా తెలియజెప్పారు. 94వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.